బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సీఈఓ వికాస్ రాజుని కలిశారు. నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘునందన్ రావు. డబ్బుల పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలను సీఈఓకి ఇచ్చారైనా బీఆర్ఎస్ అంటే పైసలు వసూలు చేసి ఓటర్లకి పంచి పోలీసుల సహకారంతో ఎన్నికల్లో పోటీ చేయడమే అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సరైన స్పందన రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు రఘునందన్ రావు. డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయాలనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనకి పాల్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకుడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ ఎమ్మెల్యేలని అందరినీ ఆ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలనేది భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ప్రజల ముందు ఉంచుతున్నటువంటి విషయం. ఏ ఎన్నికైనా అయితే పోలీసులను అడ్డం పెట్టుకోవాలి, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయాలి, పైసలు పంచాలి. ఈ మూడు తప్ప టీఆర్ఎస్ అనే మూడు పదాలకు అర్థం: ఒకటి పోలీసులు, రెండు పైసలు వసూలు చేసుడు, మూడు పైసలు వంచుడు. ఇంతకు మించి టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ దేశంలో ఎక్కడ నిలబెట్టలేదు.